గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టిఆర్ఎస్ అని పార్టీ పేరు పెట్టి ఆవిర్భవించింది. ఈ రోజే కవిత, కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ కి కూతురైనా సరే, నేను ఎవరైనా సరే రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం, మనం అనుకున్న తెలంగాణ ఇది కాదు, రాష్ట్రం వచ్చిన తర్వాత అనుకున్న తెలంగాణ కాకుండా అది దారి తప్పిపోయింది. కేసీఆర్ గారు అప్పుడు కేసీఆర్ గారు కాదు అని చెప్తూ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారిని హిట్లర్తో కంపేర్ చేసుకుంటూ, అదేవిధంగా కేసీఆర్ గారికి కూడా నేను ఎదురెళ్తాను, మోసం చేసే వాళ్ళని, స్కాములు చేసే వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకున్నాడు కేసీఆర్ అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు చాలా స్ట్రాంగ్ గా స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి తండోపతండాలుగా ప్రజలు ఇంకా వస్తూనే ఉన్నారు. ఆ కవిత గారికి వాళ్ళ మద్దతునైతే ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 1,00,000 మంది వరకు రావడం జరిగింది. ఇంతమంది, ఇన్ని వేల మంది కవిత గారికి సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇంకా మళ్ళీ ఏం వాయిస్ వినిపిస్తుంది అంటే, మళ్ళీ నేను సీఎం అవ్వబోతున్నాను, నేను సీఎం అవుతాను అని చెప్పి స్ట్రాంగ్ గా మాట్లాడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏమనుకుంటున్నారు. ఏం చెప్తారు? కవితకు కొత్త పార్టీ పెట్టింది, అది కూడా టిఆర్ఎస్ అని పెట్టడము, ఆ తర్వాత స్పీచ్ అయితే మామూలు ఫైర్ లో ఇవ్వలేదు. అయితే కవితకు తెలంగాణ టిఆర్ఎస్ ఎందుకు పెట్టిందంటే, తెలంగాణ ప్రజల్లో టిఆర్ఎస్ తెలంగాణ సాధించిన అది ఆలోచన ఇంకా పోలేదు. ప్రతి ఒక్కరి రక్తంలో టిఆర్ఎస్ అని ఉంది, అర్థమైంది. ఆ టిఆర్ఎస్ పార్టీ ఆయన బీఆర్ఎస్ అని చేసుకున్నాడు. అక్కడ తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ కొట్టే విధంగా ఆ పాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అంటే కన్న తండ్రికి ఎదురెళ్ళిపోతుంది కదా, ఇప్పుడు కన్న తండ్రికి ఎదురెళ్ళాలి, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఎదురెళ్ళాలి. మన కేసీఆర్ కాదు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారిని హిట్లర్ తో కంపేర్ చేశారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చూద్దాం. ఒక్క మాట ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. అసలు ఇది ఎంత అసమర్థత అంటే, దేశంలో ఎవరు ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడు. అంత అసమర్థత ప్రభుత్వం ఇది. అసలు ఇంతవరకు ఈ వ్యవస్థ కుంటిపడిపోయింది మొత్తం. ఇక్కడ తెలంగాణలో ఎవరికి అభివృద్ధి లేదు, వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. అందుకు ఇప్పుడు మీరు అన్నారు కదా, కేసీఆర్ సపోర్ట్ గా ఎదురుంటుందని. ఇవాళ ప్రజలకు న్యాయం కావాలి. ఇది తండ్రి బిడ్డల పంచాయతీ కాదు, ఇది రాష్ట్ర సమస్య. ఇది రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య అక్క చెప్పింది, నిరుద్యోగ సమస్య చాలా ఉందని, తల్లడిల్తురని నిరుద్యోగులు, చదువుకున్న యువకులు, రైతులైతే చిన్న సన్నకారు రైతుల జీవితాలు మాత్రం ఆగమాగం అవుతున్నాయి. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్య చెప్పుకోలేక పిల్లలను పనికి పంపించిన పరిస్థితి ఉంది. ఇవాళ తల్లిదండ్రులు ఇద్దరు పనిచేస్తే తప్ప ఇలా పిల్లలు చదివించుకునే పరిస్థితి లేదు. తిండే లేకుండా కూడా కవిత గారు 100%, ఎందుకంటే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. 100% ఒక స్త్రీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రం మొత్తం కోరుకుంటుంది. ఒకటి కవిత మొత్తం తెలుగు రాష్ట్రాలకు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి కవితకే కాబోతుంది. ఇది చరిత్ర సృష్టించబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు చెప్తున్నా. కవితలో మీకు ఏం నచ్చింది? ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు యూత్ కి. ఒకవేళ అలాంటి యూత్ వాళ్ళకి ఒకవేళ ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటది. నాట్ లైక్ రేవంత్ రెడ్డి అంతే. ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేరు కదా. ఒక ఫ్రీ బస్ తప్ప ఏం లేదు. ఐ థింక్ సో. ఇప్పుడు మళ్ళీ కవితకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా? చేస్తే మంచిదే అని అనుకుంటున్నా. కేసీఆర్ గారికి నేను ఎదురెళ్తా, రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పేసి, అంటే అది ఇంకా టైం పడుతుంది. ఎదురు అంటే మనకు జనాలతోటి సంబంధాలు. ఇక పార్టీ ఏ పార్టీని బట్టి ఉంటది, లేకపోతే జనాలను బట్టి ఉంటది. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో మనకు మెజార్టీ తోటి గెలిచేది దాని సంస్థను బట్టి ఉంటది. ఇప్పుడు కవిత గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద కాంట్రవర్సీకి దారి చేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవి కూడా హిట్లర్ అన్నారు. అది అయితే రాజకీయం అన్నట్టు విమర్శన బాగానే ఉంటాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళది ఉంటది. ఎవరి పార్టీ అయినా వాళ్ళకైనా మద్దతు కావాలని ఎట్టలే ఆ పార్టీని విమర్శ ఈ పార్టీ చేస్తారు, ఈ పార్టీని విమర్శ ఆ పార్టీ చేస్తారు. మా అభిప్రాయం ఇప్పటికైతే కవితతోటి జర్నీ. కవితతోటి నేను కాంగ్రెస్ లోకి వచ్చిన, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. ఇలా కవిత కోసమే వచ్చాం మేము. కాంగ్రెస్ పార్టీ ఎందుకు నచ్చలేదు? అధికారంలో ఉన్న పార్టీ. అధికారం అని కాదు, నచ్చిన వ్యక్తి కాబట్టి. మాకు కవిత అప్పుడు తెలంగాణ మా ఎంపీగా చేసింది నిజామాబాద్ జిల్లాలో. మాది కామారెడ్డి జిల్లా తాడోయి మండల్ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. టిఆర్ఎస్ అని పెట్టింది ఫస్ట్ పార్టీ పేరు కవితక్క, దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళ నాన్నకి ఎదురు మాట్లాడుతుంది కదా, నేను ఎదురెళ్తా మా డాడీకి అయినా సరే రాష్ట్రం కోసం అని చెప్పి స్టార్ట్ చేసింది వాళ్ళ నాన్నగారు కాబట్టి. వాళ్ళ నాన్నగారు ఇన్స్పిరేషన్ గా తీసుకొని స్టార్ట్ చేస్తుంది. ఆయనకే ఎదురుపోతుంది.
అదే పోరాట స్ఫటిమ ఆయన నేర్పించిన విధానాలే మొత్తము. ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో ఈసారి మంచి వర్క్ చేసిన వ్యక్తిగా తనకు అందులో ఉన్న లోపాలను సరిచేయాలని ట్రై చేస్తుంది. కొత్తగా మహిళ రావాలి, మహిళా సీఎం రావాలి, మహిళల పట్ల ఇంకా చూడాలి, ఎదగాలి అన్నట్టు ట్రై చేస్తుంది. అవుతారంటారా? హిస్టరీ క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఏమో సీఎం అయితే మాత్రం డెఫినెట్లీ. తెలంగాణకు ఫస్ట్ మహిళ అవుతుంది, మాకు అందరికి ఇన్స్పిరేషన్ గా ఉంటది. ముఖ్యంగా బతుకమ్మని వరల్డ్ వైడ్ తీసుకెళ్లే విధానం కావచ్చు, మహిళలకు సపోర్ట్ ఇచ్చేది కావచ్చు, జాగృతి ద్వారా ఆమె చేసిన కార్యక్రమాలు ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? తెలంగాణ ప్రజలంతా యాక్సెప్ట్ చేస్తారు దానికి. హైదరాబాద్ లో చేస్తున్నారు వచ్చాకైతే అందరూ దాంట్లో మేము బాధ్యత ఉంటాం కాబట్టి మేము ఫ్యూచర్ సో మాకు కూడా ఉంటది. ముందుకెళ్తాదండి పార్టీ అయితే తనే సీఎం గా వస్తుంది. డెఫినెట్లీ మళ్ళీ కలుస్తారు కేసీఆర్ గారితో కలిసి, ఇది ఒక స్ట్రాటజీ అనే విధంగా కూడా వెళ్తుంది. కేసీఆర్ తోటి అయితే కలవదు. యాక్చువల్లీ చూస్తే తన పార్టీ తనే సపరేట్ గా పెట్టుకుంది కాబట్టి తనే సీఎం అవుతుంది ఖచ్చితంగా. స్పీచ్ ఎలా అనిపించింది ఫస్ట్ ఈ రోజు? బాగుంది అక్క స్పీచ్. అంటే మన తెలంగాణ ప్రభుత్వం గురించి కొంచెం మాట్లాడి మనకి అండగా నిలిచినట్టే ఉంది అక్క అయితే. మనకి ఏవైతే లోపాలు ఉన్నాయో, మనకి ఏవైతే అవసరమో, విద్యా వైద్యం, అవి రెండింటికి సపోర్ట్ చేస్తా అన్నది. అవి రెండు మనకు మెయిన్ రీజన్స్. అవి మన ఎడ్యుకేషన్ మధ్యలో ఆగడానికి, ఈ ర్యాపిడో ఇవన్నీ చేసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ అవే కదా. ఎడ్యుకేషన్ స్టాప్ అవుతుంది డబ్బు లేకనే, ఆ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్తుంది అన్నది కాబట్టి అదొకటి ఇన్స్పిరేషన్. చాలా ఆ పాయింట్ కన్నా చూడొచ్చు. అంతేంటారా? మొత్తానికి కార్మికుల గురించి, బొగ్గు కార్మికుల గురించి, సింగరేణి గురించి ఉద్యమాలు చేసి, ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ స్ట్రగుల్లో వాళ్ళందరికీ సరైన గుర్తింపు రాలేదని అందరినీ తీసుకుని వచ్చింది కదా. అవును, ఇవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో గుర్తించలేదు అని చెప్పింది డైరెక్ట్ గా. కొన్ని గుర్తించారు, కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సరి చేయాలని ట్రై చేస్తున్నారు. టిఆర్ఎస్ అంతేనా? ఎలా ఉంది పార్టీ? చాలా బాగా ఉంది ఆవిర్భావం. జనం అంతా కేరింతలు కొట్టే విధంగా ఉంది. ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ కి ఈ టిఆర్ఎస్ కి చాలా భిన్నంగా ఉంది. అంతేనా? ఏంటి తేడా? ఆ టిఆర్ఎస్ కి టిఆర్ఎస్ కి తేడా ఏంటి అంటే గతంలో వాళ్ళు చేసిన పనులు మొత్తం కొన్ని చేయలేకపోయినారు. ఏమో 5 గ్యారంటీల మీద విద్య, వైద్యం, ఉద్యోగాలు, రైతు సంక్షేమం, తర్వాత అన్ని రకాలుగా చాలా ప్లానింగ్ బాగుంది. చాలా బాగుంది ప్లానింగ్. కేసీఆర్ గారికి ఎదురెళ్తాను నేను, రాష్ట్ర ప్రయోజనాలే నాకు ఇంపార్టెంట్ అన్నది. నమస్కారం, నా పేరు నవీన్. కవితక్క అసలు టిఆర్ఎస్ అని స్టార్ట్ చేయడంతోనే మొత్తం వైబ్ అంతా మారిపోయింది. అసలు ఏంటి పరిస్థితి టిఆర్ఎస్ అని? ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సేన ఏర్పడడం అనేది ఒక కొత్త అంశంగా, ప్రధానంగా మనం ఒక మంచి సంప్రదాయంగా భావించవచ్చు. ఎందుకంటే అనేక విధాలుగా మనం అనారోగ్య వర్గాలకి, నిరుద్యోగులకి, రైతులకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళి అనేక ఎదిరింపులు ఎదుర్కొంటున్నారు ప్రజలు కూడా. దాన్ని అర్థం చేసుకొని ఒక మహిళా శక్తిగా ముందుకు రావడం అనేది ప్రధాన అంశంగా, ఒక మంచి సంప్రదాయంగా భావించవచ్చు. నమస్తే. టిఆర్ఎస్ అని ఓపెన్ చేసి, టిఆర్ఎస్ మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ఉస్మానియా జేసీ స్టూడెంట్, ఇప్పుడు కవితక్క ములుగు జిల్లా అధ్యక్షుడిని. చెప్పండి అన్న, అంటే ఏంటి అసలు ఆవిర్భావం ఎలా అనిపిస్తుంది? ఇలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? మెజార్టీగా గెలుచుకొని దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉధృతంగా పోరాటం చేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు బలిదానాలు కావడం జరిగింది. ఆ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే, విద్యార్థుల బలిదానంతోనే ఆ రోజు ఆర్టీసీ వాళ్ళ ఉద్యమాలు చేసిరు. ఆ రోజు సింగరేణి చాలా బ్రహ్మాండంగా, సింగరేణి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఈ ఏరియాలో కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటాలు, వంటవార్పు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ వంటవార్పు కార్యక్రమాలు ఉద్యమకారుల బలిదానాలతోని 2014 తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కవితక్క గారు మాట్లాడుతూ అవినీతి పరులందరినీ పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు కేసీఆర్ గారు, అందుకే నేను పాత కేసీఆర్ గారు కాదు, మారిపోయారు, ఆయనకి ఎదురెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే అన్న, ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో నేను ఇంతకుముందు చెప్పిన బలిదానాలు చెప్పిన ఉద్యమకారుల, ఈ రోజు ఉస్మానియా క్యాంపస్ కావచ్చు, జేఎన్టీ కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కోసం నేను కూడా PhD చేసిన ఉద్యమ స్ఫూర్తితోని మా వాళ్ళందరూ డాక్టరేట్ చేసి చాలా మంది కూడా ఈ రోజు ఇక్కడ కవితక్కతోని కూడా ఇప్పుడు చాలా మంది జైన్ కావడానికి కూడా అక్షతిగా ఇంకా ఉన్నారు. ఉద్యమకారులు ఆ రోజు
రోజు నష్టపోయి ఎన్నో జాబులు పడగొట్టుకొని బలిదానాలు అయి ఉత్తగా రోడ్డు మీద తిరుక్కుంటూ ఈ రోజు కేసీఆర్ గారిని నమ్ముకొని కేటీఆర్ గారిని నమ్ముకొని హరీష్ రావును నమ్ముకుంటే ఈ రోజు ఉద్యమకారులను మంత్రులు ఇవ్వడం జరిగింది. ఉద్యమకారుల బలిదానాలు అయి ఉద్యమంలో జీవితాలు నాశనమై ఈ రోజు తల్లిని తండ్రిని బుక్కేడు అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్న స్టూడెంట్ మాత్రము గుర్తించలేదు కేసీఆర్ గారు అనే ఈ రోజు కవితక్క గారు ఆ పార్టీ నుంచి వాళ్ళ ఇంటి నుంచి బయటికి వచ్చి ఈ ఉద్యమకారులు రేపటి వీళ్ళ శాపమే తగిలి ఈ రోజు మా డాడీ నాశనం అయిపోయిండని ఉద్దేశంతోనే ఈ పార్టీని పెట్టుకొని ఈ ఉద్యమకారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అందరినీ పిలిపించిన తర్వాత మేము కూడా అక్క ద్వారా జాయిన్ కావడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే అక్కతోనే ఉండి ముందుకు నడుస్తామని కూడా సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని ప్రస్తావిస్తూ కూడా హిట్లర్ లాగా ఆయన్ని కంపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన పాలన ఎలా ఉంది? హిట్లర్ ఏందన్న ఆయనే? హిట్లరా? ఏదో గుంపు మేస్తరి అన్నాడు, మిస్త్రీ చెక్కలే ఉన్నాడు, ఆయన ఏం చేయలేదు. ఈ రోజు రీసెర్చ్ చేసినాం, మేము పిహెచ్డి రీసెర్చ్ చేసినాం. మేము ఆ రోజు రీసెర్చ్ చేసి ఈటల రాజేందర్ కావచ్చు ఏ మంత్రులను కూడా ఆర్టికల్ రాసిచ్చిన రోజు, మా భవిష్యత్ కార్యాచరణ రాసిచ్చిన రోజు మాది ఉస్మానియా నుంచి. ఈ రోజు ఉత్తగానే గుంపు మేస్తారని చెప్పి రైతులు గోసపుచ్చుకుంటున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ అనగాని వర్గాలకు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర దక్షిణ తెలంగాణ ఈరోజు పొడు భూముల సమస్యలు లావని పట్టాని వాళ్ళను మొబ్బన పెట్టి ఈ దళితులను బీసీలను సాగు బతుకలో ఉంచి కోట్లాధిపతుల భూములు లాక్కోవడం తప్ప, సంపాదన సంపాదించుకోవడం తప్ప, రైతు బంధు ఇవ్వకపోవడం తప్ప, పింఛన్ ఇవ్వకపోవడం తప్ప మొబ్బపెట్టి వాళ్ళే మంత్రులు వాళ్ళే దోసుకుంటున్నారు. ఈ ప్రజలకు ఏం చేయరు. వాళ్ళ పని ముగించే కాలం దగ్గర వచ్చింది. రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ వెళ్తే వాళ్ళ వాళ్ళు డిపాజిట్ కూడా రారనే ఉద్దేశంగా ప్రజలు వాళ్ళని ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సేన గురించి ఏం చెప్పదలుచుకున్నారు? టిఆర్ఎస్ గురించి. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితమ్మ. తెలంగాణ రాష్ట్ర సేన గురించి, టిఆర్ఎస్ గురించి చెప్పబోయేది ఏంటంటే, మేము ఇన్ని రోజులు కూడా ఒక తెలంగాణ రాకముందు నుంచి కూడా మేము కవితక్క గారి ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ జాగృతి సంస్థను నడపడం జరిగింది. అంటే దాదాపు ఒక 19-20 సంవత్సరాల తెలంగాణ జాగృతి నేపథ్యంలో ఒక 2 రాష్ట్రాలలో కూడా ఒక మహిళ ఒక సంస్థను పెట్టి ఆ సంస్థను రాష్ట్రీయ పార్టీగా తీసుకొచ్చిన ఘనత ఓన్లీ కవితమ్మ గారికి చెందుతుంది. అట్లాగే టిఆర్ఎస్ పార్టీ విధానాలు ఇప్పుడు చెప్పారు కదా, ఓన్లీ ప్రతి ఒక్క వ్యక్తికి అంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి కింద తరగతి వాళ్ళ అందరికీ కూడా ఉచిత వైద్యము ఉచిత విద్య అనేది నిజంగా కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే కొంత డబ్బున్న వాళ్ళైతే ఉచిత వైద్యానికి దీని చదువుకు రాకపోవచ్చు. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ కాబట్టి కంపల్సరీ దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అట్లాగే టీఆర్ఎస్లో ఒక మహిళకు ఉన్న అవగాహన అంటే ఒక కుటుంబ నేపథ్యంలో ఉండే అవగాహన కవితమ్మకు కూడా ఉంది. రాజకీయ నేపథ్యం ఉంది. ఒక ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు. పూర్తి అవగాహన ఒక రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టేంత సత్తా కవితమ్మ గారికి ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ నిలబడగలిగినాము. అతి త్వరలో ఇంకో 2-3 సంవత్సరాలు పెను మార్పులు జరుగుతాయి. అట్లాగే ముందు తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళా ముఖ్యమంత్రిగా మేము చూడదలుచుకున్నాం తనను. గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి ఈ టిఆర్ఎస్ పార్టీకి డిఫరెన్స్ ఏంటి? మా ఉద్దేశం ఏంటంటే నిజంగా కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అన్ని ఉచితాలు ఇస్తే ఆ వ్యక్తిని మొద్దుతనంగా మనము సమాజానికి ఇచ్చినట్టు అవుతుంది. కావాల్సింది ఏంటంటే ఓన్లీ వైద్యము విద్య అనేది ఒక ఇంటికి చాలా ఇంపార్టెంట్. కవిత గారు కూడా ఉన్నారు కదా, అదే పార్టీలో ఉన్నారు, పదవిలో కొనసాగారు. ఎందుకు ఆమె ఇలాంటి మార్పు తీసుకురాలేకపోయింది తండ్రి గారికి చెప్పి? అవునండి, నేను నా సొంత ఒపీనియన్ ఏంటంటే మనుషులం అందరం కూడా ఫస్ట్ నుంచి ఇంట్లో కూడా ఉంటుంటాం, బయట ప్రపంచంలో ఉంటుంటాం. కానీ మార్పు అనేది సహజంగా ఏదైనా కొంత బాధ కలిగినప్పుడు ఏదైనప్పుడు అరే మనం ఇంత చేసినా కూడా ఎక్కడ మనకు అంటే మనము చాలా పోరాడినాము, అయినా కూడా మనకు అనుకున్నంత గుర్తింపు లేదు. నేను ఇప్పటికైనా నా ప్రజల గురించి నేను చూసుకోవాలన్న అవగాహన తనలో మార్పు చెందిందని చెప్పేసి అనుకోవడం. ఎందుకంటే విసిగిపోయింది ఒక రకంగా చెప్పాలంటే, గతంలో ఉన్న పార్టీలతో విసిగిపోయి తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదు అని చెప్పేసి కన్న తండ్రికి ఇప్పుడున్న అధికార పక్షానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది. అంతేనా? వ్యతిరేకం అనేది నేను చెప్పానండి. ఎందుకంటే మనుషులో ఒక్కొక్కసారి మార్పులు అనేవి జరుగుతాయి. ఇది ఒక మంచి కోసం జరుగుతున్న మార్పు. ప్రతి ఒక్క 1000 మందికి 1,00,000 మందికి కూడా రేపు నిజంగానే ఉపయోగపడే మార్పు కాబట్టి దీన్ని మనం స్వాగతిద్దాం అందరం కలిసి. ఇక్కడ తెలంగాణ సమస్యల గురించి ఇంకా పూర్తిగా సమస్యలు తీరక మొదలే
మేము ఆ రాష్ట్రాన్ని వెళ్తాము, ఈ రాష్ట్రాన్ని వెళ్తాము, నేను ప్రైమ్ మినిస్టర్ అయితాను, నా కొడుకునేమో సీఎం చేస్తాను అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. అక్కడ మధ్యలో వదిలిన పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని కవిత గారు స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో అదే పేరును తను టిఆర్ఎస్ గా తీసుకున్నారు. సో సేమ్ పేరు పెట్టలేరు కాబట్టి సేన అన్నారు. నిజంగానే మేమంతా టిఆర్ఎస్ లో ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, మేము సేన లాగా పనిచేస్తాము మేడం. ఏం జరుగుతుందంటే తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ లో విలీనం చేయబోతున్నారు పార్టీని. ఇది ఒక స్ట్రాటజీ అని కూడా బయట కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. అది అబద్ధపు ప్రచారం అండి. కవిత గారు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ. తను ఏ నిర్ణయం తీసుకున్నా ఊరికేనే తీసుకోరు, చాలా ఆలోచించి 50 వరకు కమిటీలు వేసి అధ్యయనం చేసి ఆ తర్వాతనే తను ఈ నిర్ణయం తీసుకొని పార్టీని స్టార్ట్ చేశారు. తను ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దానికి వెనుకకు వెళ్ళే సమస్య ఉండదు. తను ముందుకు వెళ్తుంది. తను వెంబడ మేమందరం మహిళలుగా మేమందరం కూడా తనతో పాటు ఉన్నాము. ఆమె ప్రకటించిన 5 స్కీములు, వైద్య, విద్య, రైతుల భరోసా, తర్వాత యువతకు ఉద్యోగం, ఉపాధి, తర్వాత సామాజిక తెలంగాణ అనేటివి చాలా జెన్యూన్ అయిన ఆమె అవి స్కీమ్స్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ లాగా కానీ వేరే పార్టీల లాగా కానీ ఫ్రీ బస్ అంటూ, మహిళకు 2 వీలర్ అంటూ, ఏమంటారు ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళకు 2500 అంటూ లేదండి. అలా చేస్తే ఏమన్నది దేశం ఎలా బాగుపడుతుంది చెప్పండి? అన్ని ఫ్రీ ఇచ్చుకుంటూ వెళ్తే దేశం ఎక్కడ బాగుపడుతుంది? అందరినీ ఏమంటారు సోమరిపోతులను తయారు చేస్తున్నారు. అన్ని ఫ్రీ అని ఇస్తూ పని చేయడం మానేస్తున్నారు. ఫ్రీ వస్తే ఇంకా ఎవరెందుకు పని చేస్తారండి? మేడం చెప్పిన దాంట్లో ఏముంది? విద్యకు సపోర్ట్ చేస్తా అంటున్నారు. 2 కోట్ల వరకు కూడా ఆర్థిక సహాయం చేస్తా అంటున్నారు. చదువుకోవాలనుకున్న వాళ్ళు ఈ సహాయం తీసుకొని చదువుకొని జీవితంలో పైకి వస్తారు. యువత ఎప్పుడైతే పైకి వస్తుందో దేశం కూడా ఆటోమేటిక్ గా పైకి వస్తుంది. తను పదే చెప్పింది ఇదే, మీరు బాగుపడండి, మీరు తెలంగాణని బాగుపరచండి అనే చెప్పారు స్పీచ్ లో. నేను ఏదైనా ఫ్రీగా ఇస్తాను, ఫ్రీగా తిని కూర్చొని అని మాత్రం ఆవిడ చెప్పట్లేదు. సో ఆమె ఉద్దేశం చాలా బాగా ఉంది. ఆమె ఒక మంచి నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి. తను ముందు ఎలాగైనా సీఎం అవుతుంది, అయ్యి తీరుతుంది. అది మాకు ప్రగాఢమైన నమ్మకం. మొట్టమొదటి తెలంగాణ సీఎం అండి, తెలుగు రాష్ట్రాలు. అంతకు మొదలు కూడా మనకు ఎవరు మహిళా సీఎం లేకుండే. ఈవిడనే మొట్టమొదటి సీఎం అవుతారు. ఇది రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుంది. ఆమె కేసీఆర్ కూతురు, ఎంత కాదన్నా ఆమె కేసీఆర్ కూతురు. పులి కడుపులో పులియే పుడుతుంది. ఆమె ప్రశ్నించినందుకు ఆమెను పార్టీలో నుంచి బహిష్కరించడం అనేది చాలా తప్పు. అదే కేటీఆర్ గారు ప్రశ్నిస్తే అలానే తీసేవాళ్ళ, లోపల ఏదో సంధాయించుకొని ఏదో సాల్వ్ చేసుకునేవాళ్ళు. కాకపోతే ఆడపిల్లలను అలా చేయడం మాత్రము అది చాలా తప్పు, అన్యాయము.